అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనము గత వీడియోలలో అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి చాలా విశేషాలు తెలుసుకున్నాము. అంటే అశ్విని నక్షత్ర జాతకులకు కొన్ని విశేషాలు, కొన్ని ఇబ్బందులు కలిగించేవి, శుభం కలిగించేవి, విద్య, ఉద్యోగ సంబంధ విషయాలు, వివాహాది సంబంధ విషయాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఈ అశ్విని నక్షత్ర జాతకులకు మేలు చేసే నక్షత్రములు, చెడు చేసే నక్షత్రములు, మధ్యమ నక్షత్రములు, మిక్కిలి చెడు చేసేటటువంటి నక్షత్రముల గురించి తెలుసుకుంటున్నాము. ఈ వివరాలు పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు మేలు చేసేటటువంటి నక్షత్రాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణము, శతభిషము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు మీకు మిక్కిలి మేలు చేసేటటువంటివిగా ఉంటాయి. మధ్యమ నక్షత్రాలకి వస్తే అశ్విని, మఖ, మూల నక్షత్రములు మధ్యమము. చెడు చేసే నక్షత్రములు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రములు. అంతే మిక్కిలి చెడు అంటే ఎక్కువగా చెడు చేసేటటువంటి నక్షత్రములు ఏమిటి అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రములు. ఇక్కడ మంచి చేసే నక్షత్రములు కానీ, చెడు చేసే నక్షత్రములు అంటే స్వతహాగా ఆ నక్షత్రములు ఏమీ చెడు చేయవు. అట్టి నక్షత్రము ఉన్నటువంటి రోజున ఏదైనా కార్యము తలపెడితే కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ జాతక రీత్యా మీకున్నటువంటి జాతక బలం ప్రకారము ఈ నక్షత్రములు ఒక్కొక్కసారి పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు ముహూర్త నిర్ణయము చేసుకొని ఈ యొక్క నక్షత్రములో అయినప్పటికీ కూడా మీరు పని చేసుకోవడానికి అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కొంచెం గమనించుకోవాలి. ఈ నక్షత్రానికి కేతు నక్షత్రము కాబట్టి అశ్విని నక్షత్రము కొంచెం ఏ పని చేసినప్పటికీ కూడా జాగ్రత్త వహిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శుభం.